హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత కొద్ది రోజుల నుంచి కూడా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. మరొక వైపు ఉష్ణోగ్రతలనేటువంటివి ఎక్కువగా ఉండడంతో కూడా ఈ యొక్క ఉపశమనం వలన వర్షాలు ఎటువంటివి కూడా కురుస్తూ ఉన్నాయి. ఓకేనా? సో, ఇక రానున్నటువంటి 24 గంటల్లో మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది? ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది? అలాగే ఏ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంటుంది? ఇలాగా అన్ని వివరాల గురించి మీకు చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి, పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే గ్రూప్ ద్వారా కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చున్నాను. వెళ్లి చూసి జాయిన్ అయిపోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, సో, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అనేటువంటివైతే వచ్చేసాయి. ముందుగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నమోదు అవుతున్నటువంటి అత్యధిక ఉష్ణోగ్రతల గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో, ఈరోజు ముఖ్యంగా మనకు గరిష్టంగా వచ్చేసి ఏపీలో నంద్యాల డిస్టిక్‌లో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మరొక వైపు పల్నాడు డిస్టిక్‌లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలనేటువంటివి అత్యధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇకపోతే రాగల 24 గంటల్లో అనగా రేపు 16వ తారీఖున ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు హెవీగా ఉండే ఛాన్స్ అయితే ఉండొచ్చో మీకు చెప్తాను. ఓకేనా? సో, మెయిన్ మనకు నేను చెప్పేటువంటి డిస్ట్రిక్ట్స్‌లో 43-44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అయ్యేటువంటివి నమోదు అవుతాయన్నమాట. మన్యము, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురము, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప డిస్ట్రిక్ట్స్‌లో రేపు 43-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయ్యేటువంటివి నమోదు అవ్వబోతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఓకేనా? ఇక ఈ యొక్క ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతున్నప్పటికీ కూడా ఉపశమనం ఎక్కువగా ఉండటంతో అక్కడక్కడ వాతావరణంలో పలు మార్పులు అయ్యేటువంటివి వచ్చి ఆకస్మికంగా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా నమోదు అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతుండడంతో వడగాళ్ళు కూడా వీస్తూ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా అయితే వహించండి. ఓకేనా? బయట ఎవరు కూడా తిరగకుండా ఉండకుండా. ఇక రాగల 24 గంటల్లో ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉండొచ్చు, వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం మెయిన్‌గా. ఓకేనా? సో, ఇది ప్రస్తుతం ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, ఇందులో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మన ఏపీ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ డిస్ట్రిక్ట్స్‌లో ఎక్కడా కూడా వర్షాలు పడే అవకాశం అయితే కనపడడం లేదు. మరొక వైపు తెలంగాణ స్టేట్‌లో కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క డిస్ట్రిక్ట్స్‌లో ఎక్కడా కూడా ప్రెజెంట్ వర్షాలు ఎటువంటివైతే పడడం లేదు. ఓకేనా? సో, నెక్స్టు ఇంకొక వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అయితే చూద్దాము. సో, ఇందులో చూడొచ్చు ఒకసారి. ఇక్కడ నుంచి ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్సు, అలాగే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ డిస్ట్రిక్ట్స్ మొత్తం కూడా చూడొచ్చు. ఈరోజు అర్ధరాత్రి 12, 1 గంట ప్రాంతంలో వర్షాలు అయ్యేటువంటివి ఎక్కడ కురవ్వన్నమాట. మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందంటే ఇక్కడ కర్నూలు, మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని దగ్గరలో తేలికపాటి వర్షాలు అయ్యేటువంటివి కురుస్తాయన్నమాట. సో, ఇక ఇది రేపు తెల్లవారుజాముకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. 6, 7 గంటల సమయంలో వాతావరణం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఈ యొక్క ఇమేజ్‌లో. సో, జనరల్‌గా కూడా రేపు ఉదయం ఈ కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఎక్కడా కూడా వర్షాలు పడవు. కొంచెం చల్లగా ఉండే అవకాశం అయితే ఉండొచ్చు రేపు తెల్లవారుజామున.
మరొక వైపు తెలంగాణలో కూడా చూడొచ్చు. ఎక్కడ కూడా వర్షాలు పడే అవకాశం అయితే ఉండదు. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇంకొక వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అయితే చూద్దాము. ఇది రేపు మధ్యాహ్నం 3:30 గంటల సమయం ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. అప్పుడు ఏపీలో వచ్చేసి ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో విశాఖపట్నం సరిహద్దుల ప్రాంతాల్లో అక్కడక్కడ లైట్ రెయిన్ నమోదయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాని ఇంకెక్కడా కూడా ఏపీలో ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ డిస్ట్రిక్ట్స్ ఎక్కడా కూడా వర్షాలయ్యేటువంటివి పడవు. తెలంగాణ స్టేట్‌లో వచ్చేసి ఈ మహబూబ్ నగరు, హైదరాబాదు, కర్నూలు డిస్ట్రిక్ట్స్ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయి. రేపు మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో. సో, నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ అయితే చూద్దాము. ఈ ఇమేజ్‌లో ఒకసారి చూడొచ్చు. సో, జనరల్‌గా మనకు ఏపీలో విశాఖపట్నం సరిహద్దుల ప్రాంతాల్లో ఇక్కడ లైట్ రెయిన్ అయితే పడుతుంది. అంతేకాని ఇంకెక్కడా కూడా వర్షాలు లేవు. 4:30 గంటల ప్రాంతంలో. తెలంగాణ స్టేట్‌లో వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి డిస్ట్రిక్ట్స్‌లో కొన్ని ప్రాంతాల్లో నమోదైతే రైన్ అయితే పడుతుందనమాట. హైదరాబాద్‌కు సంబంధించి, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్‌కి, అలాగే మన ఏపీలో కర్నూలు డిస్ట్రిక్ట్‌కి సంబంధించి, వీటన్నిటికి సంబంధించి వర్షాలయ్యేటువంటివైతే ఉన్నాయి. అది కూడా లైట్ రైన్, ఎక్కువ హెవీ రైన్ కూడా కాదనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అయితే చూద్దాము. ఇది రేపు నైట్ 7, 8 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో, అప్పుడు కూడా లైట్ రైన్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో అక్కడక్కడ పడతాయి. అంతేకాని ఇంకెక్కడా కూడా వర్షాలయ్యేటువంటివైతే పడవన్నమాట. ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. సో, ఇలా అయితే ఉన్నాయి మనకు రాగల 24 గంటల పాటు వాతావరణం అప్డేట్స్ అనేటువంటివి. సో, మరొక వైపు నేను చెప్పినటువంటి డిస్ట్రిక్ట్స్‌లో ఉష్ణోగ్రతలు అనేటువంటివి ఎక్కువగా నమోదు అవ్వబోతున్నాయన్నమాట. మరొక వైపు వడగాలులు కూడా ఎక్కువగా వీచే ఛాన్స్ అయితే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు ముందస్తు హెచ్చరికలను జారీ చేస్తున్నారు. సో, నేను రెగ్యులర్‌గా కూడా డైలీ మన ఛానల్ నుంచి వెదర్ రిపోర్ట్స్ అనేది అందజేస్తూనే ఉంటాను. ఛానల్‌ని అయితే ఫాలో అప్ చేస్తున్నాను రెగ్యులర్‌గా. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.